జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే సోయలేదన్నారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ అంటున్నారని, ఆయన అనుచరులేమో జై కాంగ్రెస్ అంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే పల్లె దవాఖానా ప్రారంభోత్సవం నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. కేంద్రం నుంచి ప్రతిరోజు రూపాయికి 57 పైసలు రాష్ట్రానికి వాపసు వస్తున్నాయని అన్నారు. ఇక అంతకుముందు జగిత్యాలలో పల్లె దవాఖానా కోసం ఎంపీ అరవింద్ రావడంతో సంజయ్ అనుచరులు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. దీంతో అక్కడి నుంచి ఎంపీ అరవింద్ వెళ్లిపోయారు. ఆయన ఎమ్మెల్యేనేమో నేను బీఆర్ఎస్ పార్టీ అంటుండు, ఆయనతో వచ్చిన చెంచాలందరూ కాంగ్రెస్ జిందాబాద్ అంటు. ఆ కన్ఫ్యూజన్కి వెళ్ళి వచ్చిన నేను. ఇదేం కన్ఫ్యూజన్ రా భయ్య, మాట్లాడేది వెళ్ళేసి వచ్చిన. ఆయన ఏ పార్టీ ఆయన చెప్పుకోలేని పరిస్థితి మీ ఎమ్మెల్యే. ఆయనకి భయపడతారండి, నేను కాదు, ఈ గొర్రెలు కూడా భయపడవు. ఎమ్మెల్యేకి అంత సీన్ లేదు. ఎమ్మెల్యేకి ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకి సోయి లేదు. నేను పారిపోయే స్థాయి ఆయనకి లేదు. ఆయన పాత అధ్యక్షుడు, ఆయన పార్టీ ప్రెసిడెంట్కి లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కూడా అంత సీన్ లేదు. ఎవరికి అంత సీన్ లేదు రాష్ట్రంలో. నేను పారిపోయేంత. అయినా మేము పారిపోయలేం. మీ ఎమ్మెల్యే లెక్క కేంద్రీయ విద్యాలయ జాగాని తుర్కోలకు అమ్ముకోలేదు. అందుకనే ఆ జాగా ఆపుతున్నాడు. కరప్షన్ చేసే అవసరము లేదు. ఎక్కువ తక్కువ మాట్లాడితే దవడ పనులు రాలగొడతాం. ఎందుకంటే మేము ప్రజా సొమ్ము ఒక్కటి తినలేదు, తినం కూడా, వాడిని తిననీయం కూడా. ఇటువంటి సోయిలో చదువులేని వాడి కోసమే పార్లమెంట్లో క్వశ్చన్ అడిగిన. ప్రతి రూపాయల 87 పైసలు వాపసు వచ్చినాయి రాష్ట్రానికి. ఇక జగిత్యాలలో ఎమ్మెల్యే ఎంపీ వర్గీయుల మధ్య పోటాపోటీ నినాదాలైతే కొనసాగాయి. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ వివరాలు అందిస్తారు. శ్రీనివాస్. విజయచంద్రిక, దాదాపుగా 2-3 నెలలుగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ టార్గెట్ గా ఎంపీ అరవింద్ రాజకీయాలు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే సంజయ్ పైన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయ జీవితం లేకుండా చేస్తానంటూ కూడా అరవింద్ సంచలన కామెంట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు రాయకల్ మండలంలోని ధర్మాజిపేటలో పల్లె దవాఖానా ప్రారంభోత్సవానికి ఓవైపు ఎంపీ, మరోవైపు ఎమ్మెల్యే ఇద్దరు వచ్చారు. అయితే రెండు వర్గాల నేతలు, ఇద్దరు నేతలు కూడా పోటాపోటీగా జై అరవింద్, జై సంజయ్ అంటూ కామెంట్లు చేశారు. అయితే కొంత ఎమ్మెల్యే అనుచరుల కామెంట్లతో ఎంపీ అరవింద్ కొంత అసంతృప్తికి గురై స్టేజీ పైనే కొంత వారికి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇలా స్టేజీ పైన అధికారిక కార్యక్రమాల్లో ఆ కామెంట్స్ ఏంటి, పార్టీకి సంబంధించిన కామెంట్లు ఏంటి అంటూ కూడా మాట్లాడి అక్కడి నుంచి అరవింద్ వెళ్లిపోయారు. అయితే అరవింద్ వెళ్లిపోవటాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా తప్పు పట్టారు. నేను మాట్లాడకుండానే అరవింద్ వెళ్లిపోయారంటూ ఆ ఎమ్మెల్యే కూడా ఆరోపించారు. ఆ తర్వాత మీడియాతో అరవింద్ మరోసారి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను పారిపోయే అనే అంత హక్కు స్థాయి ఎమ్మెల్యే సంజయ్కి లేదని, ఆయన ఏ పార్టీయో ఎవరికి తెలియదంటూ కూడా ఆయన కామెంట్ చేయడంతో ఒక్కసారిగా జగిత్యాలలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా పరిస్థితి మారింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎంపీ అరవింద్ మధ్య మరోసారి అంటే విభేదాలు తారాస్థాయికి చేరిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కేంద్రీయ విద్యాలయం స్థల భూసేకరణకు సంబంధించిన అంశం చిలికి గాలివానగా మారుతోంది. ఈ రోజు మరోసారి ఇద్దరి మధ్య కొంత ఘాటు వ్యాఖ్యలు చేసుకునే పరిస్థితి వరకు వెళ్ళింది. విజయచంద్రిక. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.